వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఏడికి వచ్చింది ఈ రోజు బీర్ రమ్ కూడా. అందులో కూడా అద్భుతమైన బిఎస్ఆర్ కాలనీకి వచ్చాం. బిఎస్ఆర్ కాలనీ స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ ఆడవాళ్ళు మేకప్ లేకుండా అందంగా ఉంటారు. ఇక్కడ ఆడవాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఇక్కడ ఏ చరిత్ర చూసినా, ఏ కథ విన్నా, ఏ పుస్తకం చదివినా కూడా, ఏ ఇతిహాసం గురించి తలుచుకున్నా కూడా ఆడవాళ్ళ గొప్పతనం గురించే చెప్తారు. ఆడవాళ్ళ మంచితనాన్నే చూపిస్తారు. అందుకే అంటామండి ఆడవాళ్ళు మీకు. మా ఫస్ట్ రౌండ్ లో ది మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ అందగత్తలు రెడీగా ఉన్నారు. ఒంట్లో వేడికే చెప్తాంది నాడికే. మేడం మీ పేరు? శ్రీకళ. శ్రీకళ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఎన్నేళ్ళ నుంచి పని చేస్తున్నారు అలా? దానికి ఏంటండి హౌస్ వైఫ్ పెళ్లి తర్వాత అవుతారండి. 9 years అవుతుందండి. చెప్పండి మరి దానికి బాగుందండి. జీతం వస్తుందండి నెలలా? సూపర్ సూపర్. లాక్కుంటారు కదా మరి, ఇవ్వకపోతే అదే జరుగుతుందా? అంతే అంతే. మేడం మీ పేరు? నా పేరు సిరులకు దేవి శ్రీదేవి. నా పేరు సిరులకి దేవి శ్రీదేవి. ఆహా. ఏం చేస్తుంటారు? సార్ హౌస్ వైఫ్. నేను. మీ హస్బెండ్ వైఫ్ ఎవరు మరి? కాదు, మా సార్ టీచర్. మీ సార్ టీచర్. అది అడగలేదండి. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్ వైఫ్ ఎవరు అని. ఎన్ని పాత్రలు. హౌస్ వైఫ్ మీరే, హస్బెండ్ వైఫ్ మీరే. మరి చేయాలి కదా సార్? చేయాలి కదండి, చేయాలి కదా. వెరీ గుడ్. హ్యాపీనెస్ ఉంటుంది సార్. అవును. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి? 14-15 years అవుతుంది సార్. 14 అంటే 15 years. కన్ఫ్యూజన్ లో ఉన్నారు మీరు. మేడం మీ పేరు? హాయ్ రవి. హాయ్ అమ్మా. నా పేరు సబిత. సబిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. 15 years. 15 years మ్యారేజ్ అయ్యి. ఓ మీ ముగ్గురులో మీరే సీనియర్ అన్నమాట. మీరు మీ ఆయన కోసం ఎప్పుడన్నా ఇంతవరకు పాటలు పాడారా? లేదండి. ఆయన పాడారా మీకు? లేదు. మంచి హ్యాపీగా బతుకుతున్నారు. అమ్మా మీ పేరు? లాస్యా. లాస్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అంటే మీకు నచ్చుతా అండి హౌస్ వైఫ్ లాగా ఉండడం? మీకు అనిపిదా ఎప్పుడు? అందరూ ఎవరైనా ఉండాల్సిందే కదా. ఎవరైనా ఉండాల్సింది ఏంటండి? ఎవరైనా హౌస్ వైఫ్ అనే పోస్ట్ కి వెళ్ళాల్సిందే కదా ఎప్పటికైనా. ఎంత జాబ్ చేసినా, ఎంత ఎన్ని లాస్ట్ అదే కదా పోస్ట్ మాది. లాస్ట్ కి అదే వస్తారా? బట్ అక్కడే ఉందా మీకు హ్యాపీనెస్? ఆబ్వియస్ గా. అది జాబ్ వంట చేసి పెట్టడం అంటే మీకు అనిపిదా? నాకు కూడా ఎవరైనా వంట చేసి పెడితే బాగుంటది పొద్దున్న. ఆ రిస్క్ మనం తీసుకోవద్దు. మనమే వంట చేసి మనమే తినాలి. కుకింగ్ ఇష్టం నాకు. కుకింగ్ ఇష్టం. వెరీ గుడ్. అమ్మా. హాయ్ రవి. హాయ్ అమ్మా. నా పేరు వైష్ణవి. వైష్ణవి గారు ఏం చేస్తారు? హౌస్ వైఫ్ అండి. లవ్ మ్యారేజ్ మీద మీ అభిప్రాయం చెప్పండి. నాకు లవ్ మ్యారేజెస్ అంత ఇష్టం ఉండవు. హాయ్ రవి. హాయ్ అమ్మా. స్వప్న నా పేరు. స్వప్న గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎందుకంత సీరియస్ ఉన్నారు? గొడవ పడొచ్చారా? లేదు. మీ ఆయన ఏమని అన్నాడా? లేదు. అత్త ఏమని అన్నదా? ఎవరు అన్నారు. మరి ఎందుకంత కోపం? లేదు. నేను వచ్చినందుక? లేదు. హ్యాపీ మీరు వచ్చినందుకు. ఇక్కడ కెమెరాలు పెట్టినందుక? లేదు. అంత హ్యాపీగా ఉన్నా. ఏమో కొట్టేలాగా ఉన్నారు అందుకే. ఓకే, ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. 2 teams కి 3 ప్రశ్నలు అడుగుతాయి. ఎవరైతే 2 ప్రశ్నలు చెప్తారో వాళ్ళే గెలుస్తారు. ప్రశ్న అడగాలంటే ఒక గేమ్ ఆడాలి. నేను గో అన్నప్పుడు ఇక్కడ నుంచి ఒకరు ఫస్ట్ క్వశ్చన్ కి బెలూన్ తీసుకెళ్ళాలి. అక్కడ చేతి మీద పెట్టాలి. చేతులు పైకి పెట్టి ఆ బెలూన్ మీద కూర్చొని పగలగొట్టాలి. పగలగొట్టి ఎవరైతే ఫస్ట్ నాకు హైఫై ఇస్తారో వాళ్ళే విన్నారు. ఫస్ట్ ఆవిడ బెలూన్ పెట్టింది, నేను ఆగుతా లైన్ లో అన్నట్టు కాదు. ఆ బెలూన్ నూకేసి మీ బెలూన్ పెట్టి పగలగొట్టాలి. మీరు బలవంతుల గెలుపు ఇక్కడ చూస్తాం మనం. ఫస్ట్ క్వశ్చన్ అడగాలంటే 3, 2, 1. ఇక్కడ నుంచి ఈవిడ మీరు కాదు. గో. నూకేది ఆ చేతులు పైకి పెట్టు. అయ్యా ఇంకో తెచ్చుకో. తొందరగా. ఈమె తాజ్ మహల్ సెట్ చేస్తుంది దాని మీద. హైఫై ఇవ్వలే, మీరు ఇవ్వచ్చు హైఫై. ఇంత టైం ఏందమ్మా? మంచి ఛాన్స్ వచ్చినా కూడా అక్కడ పెట్టి తక్కువ కూసాలా?
సరే క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. హీరో డ్రైవర్ గా నటించిన ఏవైనా 3 తెలుగు చిత్రాలు చెప్పండి. మెకానిక్ అల్లుడు, 3 నువ్వు ఫాస్ట్ చెప్పు. 5 చెప్పండి అయితే. భాష, మెకానిక్ అల్లుడు, టాక్సీ టాక్సీ వాలా, అత్తారింటికి దారి. కలేజా, అత్తరింటి దారిది, మెకానిక్ అల్లుడులో మెకానిక్ అయినా డ్రైవర్ కాదు. ఓకే. 4 చెప్పారు. ఇంకొకటి గ్యాంగ్ లీడర్. రైట్ ఆన్సర్. రెండో పాయింట్ కోసం ఖచ్చితంగా మీకు ఇప్పుడు పాయింట్ రావాలి, లేకపోతే అడ్డగోలు ఓడిపోతారు. రెండో పాయింట్ కూడా వచ్చిందంటే ఓడిపోతారు. రెడీగా ఉండండి. 3, 2, 1 గో. బాయమ్మా. అంటే ప్రాణం పోయినా గేమ్ గెలవాలి, కానీ బెలూన్ ఎలా పగిలింది? కింద కూర్చుంది బెలూన్, ఆడ పైన పగిలింది. అంటే కంటి చూపుతో చంపినవా? వామ్మో, మీరు బెలూన్ పగలగొట్టారు కానీ చేతితో పట్టుకున్నారు బెలూన్ ని. లేదు పెట్టిందండి. పెట్టారు, 2 చేతులు పైకి పెట్టలే, అలా బెలూన్ పగలగొట్టేస్తారు. కాబట్టి మీకు ఇస్తున్నాం ఈ అవకాశం. జాగ్రత్తగా వినండి. ఒకే పాటలో 2 హీరోలు కనిపించిన ఏవైనా 3 పాటలు, తెలుగు పాటలు. నాటు 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 నాటు. పాట వాడాలి. నాటు నాటు 10 సార్లు కాదు. నాటు 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 నాటు. నెక్స్ట్. నా పేరే కాంచనమాల. అందులో రోహిత్ ఉంటారు, శ్రీకాంత్ ఉంటారు, చిరంజీవి ఉంటారు. సార్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. పాట పాడాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది. రైట్ ఆన్సర్. కరెక్ట్ టైంలో రెండో పాయింట్ వచ్చింది, కానీ ఇప్పటికే అర్థం కాలే. మీరు కింద పడ్డారు, బెలూన్ ఇట్లా పగిలింది. మీకు లాస్ట్ వరకు అర్థం అయిపోతుంది. లాస్ట్ వరకు అర్థమైపోతుంది. ఓకే, ఏదో ఒకటి చేయండి, పాయింట్ వస్తుంది మీకు. థర్డ్ పాయింట్. 3, 2 లోపడుకుండు. 3, 2 కళ్ళ జోడు కాలేజీ గో ఆన్. ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. పర్ఫెక్ట్ గా కొట్టారు కాబట్టి, ఫస్ట్ వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రౌండ్ పూర్తిగా గెలుచుకునే అవకాశం మీకు వచ్చింది. ఇప్పుడు నేను క్వశ్చన్ ని కథలాగా చెప్తా. అందులో ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారో ఆర్టిస్టులు ఎవరెవరు అది చెప్పాలి మీరు. జాగ్రత్త వినండి. అమ్మా భారతి, భార్యాభర్తల సంఘం గురించి ఒక ఇంగ్లీష్ రాని కవి ఏమన్నాడో తెలుసా? ఇంగ్లీష్ లో, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద 2 persons ఆఫ్ ద ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, బట్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. ఈ సీన్ లో మనకు కనిపించిన యాక్టర్స్ యారు? మోహన్ బాబు, సౌందర్య, భానుప్రియ. భానుప్రియ, భానుప్రియ, మోహన్ బాబు, సౌందర్య. ఇంకా 2 ఉంటారు, వాళ్ళలో ఒక్కరు చెప్పండి చాలు. టైమ్ అప్. మీరు చెప్పండి. మోహన్ బాబు, సౌందర్య, భానుప్రియ, ఎంఎస్ నారాయణ, శివాజీ. శివాజీ తన పేరు. 4 చెప్పాను, ఇంకొకరి పేరు రావట్లేదు. రాజా రవీంద్రనాథ్. రైట్ ఆన్సర్. పేరు కాన్ని స్టైల్ వేరు, పెళ్లి కీడుంటే చాలు, పంతులతో పనే లేదు. 2 points అరౌండ్ విన్నర్. అద్భుతంగా ఆడి గెలుచుకున్నందుకు మీరు గెలుచుకున్నారమ్మా 3000 రూపాయలు. చెవుకి ఎవరైతే ఎక్కువ కమ్మలు పెట్టుకున్నారో వాళ్ళు చేయొద్దండి. ఓహో మేడం మీరు రండి. మీ పేరు మేడం? ఆయేషా సంతాన. ఆయేషా గారు. ఆయేషా గారు, సో 4 బాక్సులు ఉన్నాయి కదా. ఎస్. ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే వెళ్తారు, 4 బాక్సుల్లో ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. ఆ 4 బాక్సుల్లో ఒక బాక్స్ లో 500 రూపీ నోట్స్, 200 రూపీ నోట్స్, 100 రూపీ నోట్, ఖాళీ డబ్బా. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీరు తెచ్చుకున్న బాక్స్ లో సపోజ్ అనుకుందాం 500 రూపాయల నోట్లు ఉన్నాయి అనుకోండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చిరంజీవి గారు నటించిన సినిమాల పేర్లు అని అంట. ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఒక్కొక్క పేరు చెప్తున్నాను అన్ని 500 రూపాయలు మీకు ఇస్తుతా. 200 వస్తే 200, 100 రూపాయలు వస్తే 100 రూపాయలు. గారెట్ ఆలోచించుకొని మరి మీ డబ్బాని సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చేయండి. సలీం. సలీం గారి మీద బాగా ప్రేమ ఉంటుంది, నాకెందుకు ఎక్కువ డబ్బులు వచ్చాయేమో అని ఓ అనిపిస్తుంది. తీసేద్దామా? $200. నాట్ బ్యాడ్. క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. మనం టికెట్ కొని సందర్శించే ప్రదేశాలు ఏవన్నా మనం టికెట్ కొని వెళ్ళాలి, అది రూల్. అలాంటివి కొన్ని చెప్పండి. ప్రతి రైట్ ఆన్సర్ కి మీరు 200 రూపాయలు గెలుచుకుంటారు. ఓకే. సినిమా టికెట్. వెరీ గుడ్. సినిమాకి వెళ్తాం, టికెట్ కొనే వెళ్తాం. పార్క్. పార్క్, ఎస్. బయట ఎంట్రీ టికెట్ ఉంటది. ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్, బయట టికెట్ తీసుకునే వెళ్తాం. బస్ టికెట్. సందర్శించేటి Okay. అంటే చూసేటివి, మనం వెళ్ళి ఇది బాగుంది, ఇక్కడ సెల్ఫీ దిగచ్చు అని అట్లాంటి. టెంపుల్స్. టెంపుల్స్ బయట టికెట్ వెళ్ళి బయట టికెట్ ఎందుకు పెడతాం? దర్శనానికి స్పెషల్ దర్శనం, స్పెషల్ పూజ. కానీ అది సందర్శించేదా? ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఇంకా 5 4 3 2 1 టైం అప్. ఎన్నో ఉన్నాయండి. ఊటీ. ఊటీయా? ఊటీలో మనం పార్క్ చూడడానికి వెళ్తాం కదా, పార్క్ అలా. ఊటీ సందర్శించే ప్లేసెస్ లో అందులో ఊటీలో ఏమేమి ఉన్నాయి అది చెప్పాలి. ఊటీ ఈజ్ అ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూజియం వదిలేశారు, మ్యూజియం వెళ్తాం మనం ఫర్ ఎగ్జాంపుల్ రివర్ బోటింగ్ అంటాం, ఆ బోటింగ్ చేసేటప్పుడు. సరే చాలా ఉన్నాయి కాబట్టి రాలేదు. మీరు గెలుచుకున్నారు 800 రూపాయలు. ఎవరైతే పెద్ద నెక్లెస్ వేసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్న అవకాశం. ఎంత పెద్ద నెక్లెస్ అంటే మామూలుగా ఉండద్దు నెక్లెస్. ఎవరు వేసుకున్నారు? భారీ నెక్లెస్. మీరు కొంచెం ముందుకు రండి. తుమారా నామ్ క్యా హై? प्रतिमा. ప్రతిమా జీ క్యా కర్తే హో? हाउस वाइफ. హౌస్ వైఫ్. అంటే చాలా ఈజీ. అంచనా ప్రకారంగానే అన్ని వేస్తారు కదా మీరు వంటలో. సరిపోద్ది. అది అద్భుతంగా ఉంటది. ఇప్పుడు కూడా మీ అంచనా. ఎందులో 500, ఎందులో ఖాళీ డబ్బా, ఎందులో 100. 500 తీసుకొచ్చేయండి డబ్బా. साईराम. షూరా? Sure. 100%. ఎనీ Sure. ఛాన్స్ ఇస్తే మార్చుకుంటారా? No. ఎందుకు? ఓం సాయిరామ్ అన్నారనా? Of course. ఓకే. ఓం సాయిరామ్ ఈ రోజు ఈవిడికి ఎంత డబ్బులు గెలిపించారు? 500. ఓం సాయిరామ్. లక్ బాగా ఉంది, మీకు దేవుడి మీద ఎక్కువ నమ్మకం కూడా ఉంది. 500 రూపాయలు అంటే కొంచెం కష్టమైన క్వశ్చన్ ఉంటది. బాగా ఆడారంటే ఆల్మోస్ట్ నాది ఒక 10,000 వరకు ఉండొచ్చు. మొత్తం మీరు గెలుచుకోవచ్చు. వెహికల్ నడవడానికి ఉపయోగించే ఇంధనాలు. డీజిల్. చల్లబడాలి. ఓం సాయిరామ్. డీజిల్. డీజిల్. పెట్రోల్. పెట్రోల్. ఓన్లీ ఫ్యూయల్ గురించేనా లేదంటే టైం అయిపోతుంది. ఎలక్ట్రిక్. ఇంధనాలు. ఎలక్ట్రిక్ ఇస్ నాట్ ఇంధనం. 5. గ్యాస్. Yes, very good. 5 4 కిరోసిన్. 3. కిరోసిన్. కిరోసిన్ వేసి ఆటోలు నడుపుతారు. ఓకే. 5 4 3 2 గ్యాస్. 1 టైమ్ అప్. గ్యాస్ నే 2 రకాలు ఉంది. ఎల్పిజి గ్యాస్ కూడా ఉంది. ఎల్పిజి కూడా చెప్పు, ఎందుకంటే రెండు ఒకటే అనుకుంటున్నాను. లేదు చాలా రకాలకి. సిఎన్జి ఉంది, సిఎన్జి గ్యాస్ ఉంది. ఇవన్నీ డిఫరెంట్ ఇంధనాలు. బట్ ఎంత గెలుచుకున్నారో చూద్దాం. 2000 రూపీస్. కంగ్రాచులేషన్. ఎవరి హస్బెండ్ పేరు ఆర్తో స్టార్ట్ తో చేయొద్దండి. ఈ చేయెత్తిన వాళ్ళలో వడ్డానం ఎవరైతే పెట్టుకున్నా ఇద్దరున్నారు. రండమ్మా. అమ్మా మీ పేరు? అను. అను. ఏమనాలి? ఏదోటను. ఏదోటి అనాలా? బాగున్నారా? బాగున్నా. మీ పేరు చెప్పండి. అను అనంతలక్ష్మి. అనంతలక్ష్మి గారా? రండి మేడం. ఏది మేడం రండి. సో ఇద్దరు వడ్డానాలు పెట్టుకున్నారు, ఇద్దరు స్పెషల్ ఉన్నారు కాబట్టి మీ పేరు మేడం? సింధుజ. సింధుజ గారు. మీ ఇద్దరు వెళ్తారు,
మీ ఇద్దరు 2 బాక్సులు, మీరు ఏ బాక్స్ తెచ్చుకుంటారో మీ ఇష్టం, తెచ్చేసుకోండి. ఒక దాంట్లో 100 రూపాయల నోట్ కట్ట, ఇంకో దాంట్లో ఖాళీ డబ్బా. ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళతోనే ఆడతా నేను. బయలుదేరండి. ఫస్ట్ మీరు వెళ్ళారు, నాకే ఫస్ట్ రావాలి ఛాన్స్ అని చెప్పి వెళ్ళారు, తెచ్చుకున్నారు. ఓపెన్ చేయనా, ఎక్స్చేంజ్ చేసుకుంటారా? నో ప్రాబ్లం, ఎక్స్చేంజ్ చేసుకోరా? ఓపెన్ చేయండి. షోరా? రెడీ. ఇది మీది, ఇది మీది. ఫస్ట్ ఈ మేడం ఓపెన్ చేద్దాం. అండ్ మీరు గెలుచుకున్నారు 100 రూపాయల నోటు. కాబట్టి ఎంత డబ్బులు అయితే అంత డబ్బులు గెలుచుకొని ట్రై చేయండి. క్వశ్చన్ ఏంటంటే, దేవుళ్ళు వాళ్ళు నడిపించుకునే వాహనాలు. వెంకటేశ్వర స్వామి గరుడ వాహనం. గరుడ వాహనం వెంకటేశ్వర స్వామి. సుబ్రహ్మణ్య స్వామి నెమలి. నెమలి, వెరీ గుడ్. ఫాస్ట్ గా చెప్పాలి. వినాయకుడు ఎలుక. మూషికం. మూషికం. దుర్గమ్మ తల్లి పులి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫాస్ట్. లక్ష్మీదేవి గుడ్లగూబ. వెరీ గుడ్. 5 4 3. నరసింహస్వామి సింహం. నరసింహస్వామి సింహం. ఆయన్నే సింహము. శివుడు నందీశ్వరుడు నంది. 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 షోరా? ఓకే. ఆంజనేయ స్వామి. 5 ఒంటె. 4. రైట్ ఆన్సర్. 5 4 3. సరస్వతి దేవి. 2 1. హంస. హంస. వాళ్ళు చెప్పారు. ఆడ వరకు ఇస్తా నేను. టైమ్ అప్. 2 3 4 5 6 700 రూపీస్. కంగ్రాచులేషన్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఎంతమందికి థర్డ్ రౌండ్ లో నేను ఆడితే నేను నా టీం ని గెలిపిస్తాను అన్న నమ్మకం ఉందో చేయొద్దండి. అందరు ఎత్తితే మళ్ళీ పాట పెట్టాలి, డాన్స్ చేయాలి. ఓకే, సో తల మీద 7 పెంకుల ఆట అనే గేమ్ ఆడబోతున్నాం మనం. ఓకే, టీంలో 4 ఉన్నారు. అక్కడ స్టూల్ మీద వెళ్ళి ఒకరు కూర్చుంటారు, అటువైపు ఫేసింగ్ చేస్తారు. టీంలో మిగతా 3 ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ రింగ్ లో నుంచి స్టార్ట్ అయ్యి కుంటుకుంటూ వెళ్ళి తల మీద ఈ పెంకులు పెడతారనమాట, ఒకటి మీద ఒకటి. ఒక 5 పెంకులు పెట్టంగానే అవతల టీం వాళ్ళకి బాల్స్ తోని ప్రవేశపెట్టండి అని అంట. వాళ్ళు వస్తారు, ఈ రింగ్ లో నిల్చొని పట్ట ఇవి కొడతానే ఉంటారు. ఈ పెంకులు పడ్డాయి అనుకోండి, టైం అప్ అయ్యే వరకు ఎన్ని పెంకులు అవుతుంటాయో అన్ని పెంకులు కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ పెంకుల్ని బ్యాలెన్స్ చేయగలుగుతారో వాళ్ళే విన్నర్. కరెక్ట్. ఇప్పుడు మీతో స్టార్ట్ చేస్తున్నాము. యువర్ టైం స్టార్ట్స్. ఎవరు అక్కడ కూర్చునేది? ఓకేనా? 3 2 1 వెళ్ళండి. Time up. 1 2 3 4 5 6 7 8 9 10. బ్రిలియంట్ అమ్మా, నీ తల చాలా బ్యాలెన్స్ గా ఉంది. ఓకే, సో 10 పెట్టారు.
కానీ నేను రూల్లో చెప్పింది ఏంటంటే ఒకరు వెళ్ళిన తర్వాత ఇంకొకరు స్టార్ట్ అవ్వాలి అని. మీరు అసలు హడావిడిలో వెళ్తూనే ఉన్నారు కాబట్టి ఒకటి మైనస్ చేస్తున్నా. మీ స్కోర్ 9, మీ స్కోర్ 10 పెడితేనే, కానీ మీ గురి మాత్రం అస్సలు బ్యాడ్ కాదండి, వరస్ట్. ఓకేనా అమ్మా, అంతా ఓకేనా? 3, 2, 1 గో. సిల్కులుంగి ఎత్తి గట్టి చంకి ఎంగి బొత్తాలెట్టి చేతికి బండు మల్లెలు చుట్టి చార్మినారు. ఓకేనా? కూర్చోమ్మా. ఓకేనా? అమ్మ తలుపుతుంది. అయ్యా తీసేసింది. టైం అయిపోతుంది, అది ఇచ్చేయండి. ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. ఆగచ్చు కదమ్మా. 1, 2, 3, 4, 5, 6 వీళ్ళు ఇచ్చినాయి 9, కాబట్టి రౌండ్ విన్నర్. Congratulations, 4,000 rupees. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 ఏయ్. So another fantastic episode comes to an end. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.